I'm Madhura. I am friend. నువ్వు అనవసరంగా మధుర గురించి ఎక్కువ ఊహించుకుంటున్నావు. దానికోసం మనం ఇంత దిగజారాల్సిన అవసరం లేదు. కొత్త కొత్త డిజైన్స్ క్రియేట్ చేయండి. మార్కెట్లో కంపెనీకున్న వాల్యూని డబుల్ చేయండి. కంపెనీ ఎంత గెయిన్ అయితే మీకంత ఫలితం ఉంటుంది. శాలరీస్ ఇంక్రీజ్ అవుతాయి, కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, షేర్స్ పెరుగుతాయి. ఒకటేంటి, ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. సో గైస్, లెట్ హోప్ ద బెస్ట్ అండ్ ఆల్ ద బెస్ట్. హాయ్ ఎవ్రీబడి. మీ అందరినీ చూసి నాకు చాలా ఆనందం వేస్తుంది. ఇన్ఫాక్ట్ ఆశ్చర్యం కూడా కలుగుతుంది. దేనికైనా అర్హత అనేది ఒకటి ఉంటుంది. ఐ మీన్ స్టేచర్. అది ఉంటేనే ఎవరితోనైనా ఢీ కొట్టగలం, గెలవగలం. సో మీరేంటో, మీ స్థాయి ఏంటో అదే మీరు ఏ స్థాయిలో నిలబడాలనుకుంటున్నారో ఆలోచించండి, ఆచరించండి, గెలవండి, మమ్మల్ని గెలిపించండి. కంపెనీ నుండి మీకు అన్ని రకాల సపోర్ట్ ఉంటుంది. అది నిజమని చెప్పడానికి జాయిన్ అయిన ఫ్రెష్ టీమ్ డెవలప్మెంట్ ని దృష్టిలో పెట్టుకుని మేము ఆ టీంకి ఓ టీమ్ లీడర్ ని అపాయింట్ చేశాం. అమేజింగ్ టాలెంట్, అగ్రెసివ్ యాటిట్యూడ్, వీటన్నింటినీ మించి ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. మిస్ సంజన. హలో ఎవ్రీవన్, ఐమ్ సంజన. గాయత్రి మేడం నా గురించి మీకు చాలా ఎక్కువ చెప్పేశారు. బట్ నేను మీలాంటి మనిషినే, మీతో కలిసి పనిచేయాలని వచ్చిన మనిషినే. ఎవరి టాలెంట్ వాళ్ళది. ఎవరూ గొప్ప కాదు, ఎవరూ తక్కువ కాదు. కానీ కోరిక బలంగా ఉంటే ఎవరైనా గెలవచ్చు. గెలుపు అందరిది అనుకుంటే మనం గొప్ప, నాది అనుకుంటే తప్పు. సో అందరం కలిసి పనిచేద్దాం, మన కంపెనీకి హెల్ప్ అవుదాం, మన కెరీర్ని గొప్పగా మలుచుకుందాం. ఇప్పటి వరకు నా గురించి చెప్పాను, ఇప్పుడు నా వర్కింగ్ స్టైల్ గురించి చెప్తాను. నేను ఎక్స్క్యూజెస్కి ప్లేస్ ఇవ్వను, ఐ మీన్ సంజాయిషులు చెప్పనివ్వను. అలాగే వర్క్ని చాలా సీరియస్గా తీసుకుంటాను. తేడా వస్తే ఎవరైనా సరే వదిలిపెట్టను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నాకు స్వార్థం ఎక్కువ. నాకు మీరు సపోర్ట్ చేస్తే మీ అందరినీ నేను సపోర్ట్ చేస్తాను. అదే ఏదైనా తేడా వస్తే మాత్రం స్పాట్లో మీరు రెసిగ్నేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నాకు నా బాధ్యత ముఖ్యం, నా సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యం.
ముఖ్యంగా ఏదైనా నాది అనుకుంటే అది పొందే వరకు ఊరుకోను. ఐ హోప్ మేనేజ్మెంట్ వారు కూడా నా ఆలోచనని సమర్థిస్తారనుకుంటున్నాను. సంజన, వెరీ గుడ్ సంజన. ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ మ్యామ్. చూశారుగా మీ యంగ్ అండ్ డైనమిక్ టీమ్ లీడర్ని. మీ అందరూ సంజనకి కోఆపరేట్ చేసి మన కంపెనీకి మంచి రిజల్ట్స్ తెస్తారని ఆశిస్తున్నాం. నౌ యు మే డిస్పర్స్. అంకుల్, గాడ్ బ్లెస్ యూ. హ్యాపీగా ఉండు. ఏంటి మమ్మీ ఇది? ఇంటర్వ్యూ లేకుండా, క్యాండిడేట్ టెస్ట్ చేయకుండా సంజన నాలా టీమ్ లీడ్గా సెలెక్ట్ చేశారు. సంజనాకి ఆ క్యాపబిలిటీ ఉంది కాబట్టే సెలెక్ట్ చేశాం. కంపెనీ ఎండీగా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎలా అపాయింట్ చేశారు? మరి మా పర్మిషన్ తీసుకోకుండా ఆఫర్ లెటర్స్ ని నువ్వెందుకు పాస్ చేశావు? ఎండీగా ఆ డెసిషన్ తీసుకునే హక్కు నాకుంది. కనుక ఆఫర్ లెటర్లు వాళ్ళకి పంపించాను. పైగా వాళ్ళందరూ కంపెనీ రూల్స్ ప్రకారం సెలెక్ట్ అయిన వాళ్ళే. అయితే సంజనాను కంపెనీ చైర్మన్ గా మీ నాన్న, బోర్డు మెంబర్ గా నేను కలిసి తీసుకున్న నిర్ణయం ఇది. దీనికి నీ పర్మిషన్ అవసరం లేదు. సంజన జాయిన్ అవడం నాకు నచ్చలేదు మామ్. మధుర జాయిన్ అవ్వడం నాకు నచ్చలేదు. ఏం డాడీది? చూడవి, నువ్వు నేత్రని ప్రేమించావని తెలిసినప్పుడు నేను అంతస్తును మరిచి ఒక మెట్టు దిగి రాఘవయ్యని అడిగాను. వాళ్ళు కాదన్నారు. అక్కడితో ఆ విషయాన్ని మర్చిపోయాను. కానీ ఎవరో అనాథని పెళ్లి చేసుకుంటానంటే నేను సహించను అభి. కంపెనీలో ఎవరు జాయిన్ అవ్వాలన్నది మాకు సంబంధించిన విషయం. నువ్వు అనుకునేది జరగదు అభి. నువ్వు నీ ఫ్యూచర్ మీద, కంపెనీ ఫ్యూచర్ మీద కాన్సన్ట్రేట్ చేయి. డాడ్, ఈ విషయం మీద ఇంకా ఆర్గ్యుమెంట్స్ వద్దు. కమాన్, నేను మీతోనే. నో ఫార్మాలిటీస్ ప్లీజ్. వర్క్ వర్కే, రిలేషన్ రిలేషనే. ఓకే, మీరు వెళ్ళండి. వెళ్ళి ప్రాజెక్ట్ ని స్టడీ చేసి మీ వ్యూస్ చెప్పండి. ఓకే మ్యామ్. నో మ్యామ్, కాల్ మీ సంజన.
జస్ట్ సంజన. ఓకే సంజన. ఏంటి నా ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? షాక్లో నుండి ఇంకా తేరుకోలేదా? షాక్ అవ్వాల్సిన అవసరం ఏముంది? నేనెలా జాయిన్ అయ్యానో నువ్వు అలాగే జాయిన్ అయ్యావు. ఇంకా చెప్పాలంటే టాలెంట్ ఉండి కూడా నువ్వు బ్యాక్ డోర్ని యూజ్ చేశావు. నేను నా టాలెంట్ని ప్రూవ్ చేసుకొని మెయిన్ గేట్ల నుంచి ఎంటర్ అయ్యాను. పర్వాలేదే, మాటలు నేర్చావు. చూడు సంజన, నువ్వు ఏ ఉద్దేశంతో ఇక్కడ జాయిన్ అయ్యావనేది నాకు అనవసరం. కానీ నేను మాత్రం నా లైఫ్లో ఏదో సాధించాలని జాయిన్ అయ్యాను. ఏదో అంటే అభినా? అభి నీకు ఏదో కావచ్చు, కానీ నాకు మాత్రం అతను మామూలు వ్యక్తి. మరెందుకు అతన్ని నీ వైపుకు తిప్పుకున్నావు? సంజన, ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. నేను నీకు అభికి ఏ రకంగానూ అడ్డుకాను. అయితే జాబ్ వదిలే. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో మధురా. నీకు నువ్వుగా వదిలేస్తే నీ పరువు నిలబడుతుంది. అదే అవకాశం నాకిస్తే నీ జీవితం రోడ్డున పడుతుంది. రోడ్డున పడటం నాకేం కొత్త కాదు. పుట్టగానే పడ్డాను. కానీ ఇప్పుడు అది జరగదు. జరుగుతుంది. ఈ సంచన ఏమనుకుంటే అది జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ నా మనసు చంపుకుని ఈ కంపెనీలో జాయిన్ అవ్వడమే. మనసుంటేనే కదా చంపుకోవడానికి. అందుకేగా ఎదుటి వాళ్ళ మనసు గాయపరుస్తున్నావు. ఏంటి, మదరని భయపెడుతున్నావా? కాదు, హెచ్చరిస్తున్నాను. నీకు దూరంగా ఉండమని. ఎవరికి దూరంగా ఉండాలో, ఎవరికి దగ్గరవ్వాలో నిర్ణయించే హక్కు నీకు లేదు. అదంతా దైవ నిర్ణయం. సంకల్పం బలంగా ఉంటే దైవ నిర్ణయం కూడా మారిపోతుంది అభి. సంకల్పం బలంగా ఉండడం కాదు, సంకల్పంలో బలం ఉండాలి సంజన. నీలో అది లేదు. ఏమన్నావు? మధురని రోడ్డు మీదకి తెస్తావా? నేనుండగా జరుగుతుందని ఎలా అనుకున్నావు? చూడు, నువ్వు మా అమ్మను మాయ చేసి కంపెనీలో జాబ్ కొట్టేశావేమో, కానీ నా మనసులో ఉన్న ప్రేమని చెరిపేయలేవు. చూసావుగా ఏమంటున్నాడు? ప్రేమంట. నువ్వేమో కాదంటున్నావు. డ్రామా ఆడుతున్నారని నాకు తెలుసు. అభి, ఏంటిది? నీ వల్ల సంజన నన్ను ద్వేషిస్తుంది, నా కెరీర్ని డిస్టర్బ్ చేస్తానంటోంది. ఇదే నన్ను ఎక్స్పెక్ట్ చేసేది? మధురా, సంజన నిన్నేమీ చేయలేదు, నేనున్నాను. కానీ మధురుండదు. నీకు దూరం చేస్తే గాని నేను నిద్రపోను.
మధుర, నువ్వు రోజులు లెక్కేసుకో. 1 monthలో నిన్ను కంపెనీలో నుండి పంపించేస్తా. ఊరికే కాదు, అవమానంతో తల దించుకుని వెళ్లేలా చేస్తాను. అభి, నీలో ఈ కోపం ద్వేషం పోయి ప్రేమగా నన్ను పిలిచేలా చేసుకుంటాను. నువ్వెంత చీకొట్టినా నీ వెనకే పడతాను, నిన్నే ప్రేమిస్తాను. దట్స్ ట్రూ. అభి, ఒక్క విషయం గుర్తుంచుకో. మీ ఇద్దరి ఈగో వల్ల నా జాబ్కి ఏదైనా ప్రాబ్లం వస్తే మీ ఇద్దరిని వదిలిపెట్టను. అండ్ ఇంకొక విషయం, నేను నిన్ను లవ్ చేస్తానన్న పిచ్చి భ్రమలో మాత్రం బ్రతకొద్దు. అది జరగదు. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి, పేషెంట్ పేరేంటి? నేత్ర. ఈ మధ్య అడ్మిట్ అయిన పేషెంట్ కాదు. ఈ మధ్య అడ్మిట్ అవ్వలేదా? 4 నెలల కింద అడ్మిట్ అయింది. వాట్? 4 నెలలా? అన్ని నెలలుగా ఉన్న పేషెంట్ ఎవరు మా హాస్పిటల్లో లేరండి. యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఓ, ఆ అమ్మాయా? అవును. ఇప్పుడు తను ఎక్కడుంది? సారీ అండి, తను చనిపోయింది. వాట్? అవునండి, ట్రీట్మెంట్ జరుగుతుండగానే చనిపోయింది. సార్, సార్, తనకి మీరేమవుతారు? ఫ్రెండ్. ఓ, అలాగా. నేత్ర చనిపోయింది. మరి మ్యాప్ ఎక్కడున్నట్టు, ఏమైనట్టు? ఎంత పనిచేసావే నేత్ర. ఇప్పుడు ఆ మ్యాప్ ఎక్కడుందని వెతకాలి. ఆ నందుగాడేమో చిక్కినట్టే చిక్కి మిస్ అయిపోయాడు. కనీసం వాడి నుండైనా ఆ మ్యాప్ సంపాదించవచ్చు. చ, ఆప్షన్ లేకుండా చేసావు కదే. ఇప్పుడు ఎలా? అవును, ఫ్రెండ్ అంటున్నారు. మరి తను చనిపోయిన విషయం మీకు తెలియదా? అంటే నాకు తను తప్ప తను సంబంధించిన వాళ్ళు ఎవరూ తెలీదు. ప్లీజ్, నేత్ర అడ్రస్ ఏమైనా ఉందా? వాళ్ళ పేరెంట్స్ని పరామర్శించొస్తాను. సారీ సార్, రూల్స్ ఒప్పుకో. హలో, ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఛ, సార్, ఏం కావాలి సార్? ఓకే సార్. సార్, సీక్రెట్గా ఉంచండి సార్, లేదంటే నా ఉద్యోగం పోతుంది. డోంట్ వరీ, అడ్రస్ అయితే కరెక్టేగా? పక్కా సార్. థ్యాంక్ యూ. నేత్ర, ఏం కావాలి? నథింగ్.
త్వరలోనే నా పని కంప్లీట్ చేస్తాను. ఓకే థామస్. పైగా చెప్పకుండా వచ్చేది చావొకటే కదా.